ప్రపంచ టీబీ వ్యాధి దినోత్సవ సందర్భంగా అయితే ఈరోజు విజయనగరం జిల్లాలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇదే సందర్భంగా మనతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే ఆ ర్యాలీ నిర్వహణతో పాటు అక్కడ నిర్వహించినటువంటి వైద్యులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా టీబీ అనేది పెద్ద ఒక వ్యాధిలా ప్రాణాంతక వ్యాధిగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా అధిగమించవచ్చు ఏంటి? టీబీ వ్యాధిని మనం సులువుగా నివారించవచ్చు. దీనిలో మన యొక్క పరిశుభ్రత పాటించుకోవడం, తర్వాత దీన్ని వేధించుకున్న కోసం మాస్కులు కూడా ధరించడం, ఈ వ్యాధిని త్వరగా మొదటి దశలోనే గుర్తించడం. దీనివల్ల ఏంటంటే ఎన్ని దీర్ఘకాలిక ఈ దగ్గు అనేది 2 వారాల కన్నా ఎక్కువ ఉన్నా సరే, అలాగే సాయంత్రం నైట్ జ్వరాలు కూడా 2 వారాల కన్నా ఎక్కువ ఉన్నా దీన్ని తొలి దశలో గుర్తిస్తే 100% ఈ వ్యాధిని నివారించవచ్చు. అదే రకంగా ఈ వ్యాధి వ్యాప్తిని కూడా నివారించవచ్చు. అలాగే పౌష్టిక ఆహారాన్ని కూడా అందించడం వలన ఈ వ్యాధిని సులువుగా తగ్గించవచ్చు. అలాగే ఈ వ్యాధి రాకుండా కూడా నివారించవచ్చు. దానివల్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ముఖ్యమంత్రి గారు నిన్న కలిసి ఇక భారత్ ముక్త భారత్, టీబీ ముక్త భారత్ అనే నినాదంతో అందరూ కూడా 6 నెలల పాటు పౌష్టికాహారాన్ని అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మందులు కూడా 100% రోగ నివారణ జరిగే మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా ఉచితంగా చేస్తారు. టెస్టులు కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఉన్నాయి. ఈవెన్ సబ్ సెంటర్స్లో కూడా అందుబాటులో టీబీ నిర్ధారించే పరీక్షలు కూడా ఉన్నాయి. అదే రకంగా ఒక టీబీ మందులు కూడా టీబీ యొక్క నిర్ధారించిన వెంటనే వాళ్ళ ఇంటికి వచ్చి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మందులు ఉన్నట్టుగా అయితే, పౌష్టికాహారం తీసుకున్నట్టుగా అయితే 100% ఆరోగ్యవంతులుగా తయారవుతారు. సార్ మీరు చెప్పండి సార్, ఈరోజు ఈ టీబీ వ్యాధి ప్రాణాంతకమా? దీని నుంచి ఏ విధంగా బయటపడవచ్చు? అంటే పూర్తి స్థాయి ప్రాణాంతకం అయితే కాదండి. సరైన సమయంలో డాక్టర్ని సంప్రదించడం ద్వారా, దీన్ని గుర్తించడం ద్వారా, మెడికేషన్ వాడడం ద్వారా దీన్ని మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చండి. సో ట్రీట్మెంట్ ఉన్నదే, క్యూరబుల్. మెడికేషన్ వాడడం ద్వారా దీన్ని క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు టీబీ ఒక లక్షణాలు, మందులు అన్నీ మనం స్టెబిలైజ్ అయ్యాము. కానీ ఇప్పుడు కొత్త ప్రమాదాలు ఏంటంటే డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్. ఇంతకు ముందు మనం వాడుతున్న మందులకి ఇప్పుడు టీబీ లొంగట్లేదు. ఎందువల్ల అని మనం ఆలోచించుకోవాలి. ఒకటి ఏంటంటే పూర్తిగా కోర్సు వాడకపోవడం, పూర్తిగా కరెక్ట్ మందులు పెట్టకపోవడం. ఇవి రెండింటి వల్ల మనకి డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ వచ్చింది. తర్వాత ఇంకా కొన్ని రకాల కొత్త జబ్బులు, మన హెచ్ఐవి వల్ల కూడా టీబీ మళ్ళా మునుపు పరిస్థితి మనకు వచ్చేసింది. ఇది కాకుండా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరిలో ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అన్నది చాలా ఎక్కువగా ఉంది. సో మనము ఈ టీబీ కోర్సు తీసుకుంటున్న వాళ్ళ మంచి న్యూట్రిషన్, ఆరోగ్యవంతమైన ఆహారం ఇస్తూ వాళ్ళు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా మనము సొసైటీ, ఫ్యామిలీ అందరూ చూడాలి. వాళ్ళని వేరు పెట్టకుండా వాళ్ళు ఈ మందులు స్టార్ట్ చేయగానే ఈ లక్షణాలు 6 వారాల్లో వాళ్ళు ఇంకా మనకి ఇన్ఫెక్షన్ రాదు. వాళ్ళ పక్కన ఉన్నా కూడా వాళ్ళు 6 నుంచి 9 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ వల్ల మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. వాళ్ళని పూర్తిగా కోలుకునే విధంగా చేస్తే ఒక టీబీ పేషెంట్ని మనము ఇంకా సొసైటీలో టీబీ యొక్క ఇన్సిడెన్స్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూసాం కదా. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవ సందర్భంగా అయితే మాత్రం ర్యాలీ నిర్వహించి ఈ విధంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టీబీ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. దానికి సంబంధించిన మందులు అయితే మాత్రం ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వ్యాధి పట్ల అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అసలు దీనికోసం అయితే ఎవరు భయపడే అవసరం కూడా లేదని చెప్పుకొస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడు, రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.